మనం డ్రగ్ ఇన్స్పెక్టర్ క్లాసెస్ అనేవి ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దాము. మెయిన్గా డ్రగ్ ఇన్స్పెక్టర్లోని మనకి 13 సబ్జెక్ట్స్ ఇచ్చారండి. 13 సబ్జెక్ట్స్లో కూడా మనకి ఇంపార్టెంట్గా 150 బిట్స్లో 110 to 120 బిట్స్ వచ్చేది మెయిన్ ఒక 3-4 కోర్ సబ్జెక్ట్స్ నుంచి. అవి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్మకాలజీ, నెక్స్ట్ వచ్చేసి ఫార్మస్యూటిక్స్, నెక్స్ట్ వచ్చేసి మెడిసినల్ కెమిస్ట్రీ. సింపుల్గా సిలబస్లో ఇలా ఇచ్చారు మనకి. ఇంకా వీటిలోకి వెళ్తే చాలా ఫోరెన్సిక్ ఫార్మసీ, ఫిజికల్ ఫార్మస్యూటిక్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి మనం డైలీ క్లాసెస్లో నేర్చేసుకుందామండి. మెయిన్ సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్. మిగతా కంప్యూటర్ కానీ ఇంగ్లీష్ కానీ అవి 10 మార్క్స్ వస్తాయి. అవి లాస్ట్లో చూద్దాము. మెయిన్ అయితే ఇవైతే 100 to 110 బిట్స్ ఈ సబ్జెక్ట్స్ నుంచే వస్తాయి. మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్ పేపర్స్ అలాగే చాలా పెరిఫెరల్గా అడిగారు ప్రతి క్వశ్చన్ కూడా. ప్రీవియస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పేపర్స్ మీరు చూస్తే మీకు చాలా ఐడియా వస్తుంది. నా దగ్గర ఒక బుక్కే ఉంది డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రీవియస్ పేపర్స్ది. అది కూడా నేను వీడియో చేస్తాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మీకు ఫ్రీగా డ్రగ్ ఇన్స్పెక్టర్ క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాను. కొన్ని లెంతీ వీడియోస్ ఉండొచ్చు, కొన్ని షార్ట్ వీడియోస్ ఉండొచ్చు. ఒకరోజు లేట్ అయినా సరే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇవాళ మనం ఫార్మకాలజీ, జనరల్ ఫార్మకాలజీ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది తెలుసుకుందామండి. ఓకే, ఫార్మకాలజీ. వాట్ ఈజ్ ఫార్మకాలజీ? Pharmacology is a branch of science that deals with the study of drugs and their effects on living organisms. Pharmacology is a branch of science. Pharmacology is a కావాలంటే నోట్స్ తీసుకోండి. branch of science that deals with the study of drugs, and their effects on living organism, ఇది వచ్చేసి డెఫినేషన్ అన్నమాట. ఓకే, ఫార్మకాలజీ ఈజ్ derived from the two Greek words అన్నమాట. ఫార్మకాలజీ ఈజ్ derived from two Greek words. ఫార్మకాన్ అంటే డ్రగ్స్, ఫార్మకాన్ అంటే డ్రగ్స్, లోగోస్ స్టడీ, డ్రగ్స్ గురించి స్టడీ చేసే సబ్జెక్టే ఫార్మకాలజీ. ఓకే, అలాగే ఈ ఫార్మకాలజీ నుంచి చాలా పెరిఫెరల్గా పైన బిట్స్ అడుగుతారు. నేను క్లాస్ చెప్తూ కూడా బిట్స్ ఎలా అడుగుతారో కూడా నేను మీకు చెప్తాను. ఓకే, ఫార్మకాలజీ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ two parts. Pharmacology mainly divided into two parts. Number 1, pharmacodynamics. Number 2, pharmacokinetics. Okay, pharmacodynamics అంటే what drug does to the body. ఓకే, నెక్స్ట్ ఫార్మకోకైనెటిక్స్ అంటే వాట్ బాడీ డూస్ టు ద డ్రగ్. ఓకే, దిస్ ఇస్ ద డెఫినేషన్, ఫార్మకాలజీ డెఫినేషన్ అండ్ 2 Greek words and 2 parts. ఓకే, ఫార్మకోడైనమిక్స్ అంటే వాట్ డ్రగ్ డూస్ టు ద బాడీ. సింప్లీ చెప్పాలంటే మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ డ్రగ్ అనమాట. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ డ్రగ్. ఫార్మకోకైనెటిక్స్ అంటే ADME, అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రీషన్. ఈ 4 కూడా ఎక్స్ప్లెయిన్ చేసేదే ఫార్మకోకైనెటిక్స్. డ్రగ్ మెకానిజం చెప్పేదే ఫార్మకోడైనమిక్స్. ఓకే, మనం ఒక డ్రగ్ని తీసుకున్నప్పుడు అది బాడీలోకి ఎలా వెళ్తుంది, ఎలా అబ్జర్బ్ అవుతుంది, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎలా మెటబాలైజ్ అవుతుంది, దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా చూపిస్తుంది, ఎలా ఎక్స్క్రీట్ అవుతుంది అనేది కంప్లీట్గా మనం ఈ సబ్జెక్ట్లో తెలుసుకుంటాము. ఫస్ట్ మనం ఒక డ్రగ్ని తీసుకున్నాం అనుకోండి, డ్రగ్ ఓరల్ ఫామ్లో తీసుకున్నాము. ఓరల్ ఫామ్ ఆఫ్ డ్రగ్ ఎంటర్స్ ఇంటూ స్టమక్. ఇది స్టమక్లోకి వెళ్ళిపోయింది. ఎంటర్స్ ఇంటూ ద స్టమక్. After entering, it will get absorbed. When it will get absorbed? If drug is
acidic in nature. If drug is acidic in nature, it will absorbed in stomach. Okay, it will absorbed in stomach. If drug is basic in nature, if drug is basic in nature, it will absorbed in intestine. Okay, 90% of the drugs will absorbed from intestine. 90% of drugs will absorbed from intestine. 10% of drugs will absorbed from stomach. Okay, this is also one of the bit you should remember. Okay, after absorption it goes to the blood, that is for distribution. After absorption it will go to the blood for distribution. Okay, it will go to the bloodstream for distribution, then acts on a target cells. After distribution it will shows its action on target cells. Okay, acts on target cells and it stimulate the cells. This is the active form of drug. This is the active form of drug. Okay, active form of drug will undergo metabolism. Active form of drug will undergo metabolism. Metabolism will happens in liver. After metabolism, drug will convert it to inactive form for the excretion process. Drug will convert it to inactive form, then it will excrete through the kidneys. It will excrete through the kidneys. Okay, this inactive form of drug will excrete through kidneys. Okay, this is the general pharmacology. ఈ జనరల్ ఫార్మకాలజీలో డ్రగ్ అనేది బ్లడ్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళి యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యాక ఇది యాక్షన్ చూపించింది కదా టార్గెట్ సెల్స్ మీద. యాక్షన్స్ చూపించి టార్గెట్ సెల్స్ మీద స్టిమ్యులేట్ చేసిద్ది. ఆ సెల్స్ని టార్గెట్ సెల్స్ మీద యాక్షన్ చూపించి సెల్స్ని స్టిమ్యులేట్ చేసిద్ది. సో దిస్ ఈజ్ కాల్డ్ అ మెకానిజం యాక్షన్ ఆఫ్ డ్రగ్, దట్ ఈజ్ అ ఫార్మకోడైనమిక్. ఈ అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రీషన్, ఏడిఎంఈ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఫార్మకోకైనెటిక్స్, ఏడిఎంఈ అనమాట. ఓకే, ఫార్మకోడైనమిక్స్ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. డ్రగ్ మెకానిజం ఆఫ్ యాక్షనే ఫార్మకోడైనమిక్స్ అని చెప్పుకున్నాం కదా. మరి ఆ డ్రగ్ అనేది ఎలా యాక్షన్ చూపిస్తుంది బాడీలోని ఆర్గన్స్ మీద కానీ బాడీలోని స్పెసిఫిక్ సైట్స్ మీద అనేది చూద్దాము. డ్రగ్ మెకానిజం యాక్షన్ అనమాట. దిస్ ఫార్మకోడైనమిక్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద స్టడీ ఆఫ్ యాక్షన్స్ ఆఫ్ ద డ్రగ్స్ ఆన్ ద బాడీ. స్టడీ ఆఫ్ actions of the drugs on the body. Okay, pharmacodynamics is the study of actions of the drugs on the body అనమాట. ఎలా చూపిస్తుంది మరి డ్రగ్స్ యాక్షన్స్ బాడీ మీద అంటే, ఈ డ్రగ్స్ రేట్ ఆఫ్ ఫంక్షన్స్ని ఓన్లీ మోడిఫై చేస్తాయి అన్నమాట. రేట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ సిస్టమ్స్, మన బాడీలోని డిఫరెంట్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ, అలాగే ఇటు లంగ్స్ ఫంక్షన్ కానీ, కిడ్నీ ఫంక్షన్ కానీ, హార్ట్ ఫంక్షన్ ఉన్నా కానీ వీటిలోని రేట్ ఆఫ్ ఫంక్షన్స్ని మోడిఫై చేస్తుంది తప్పితే బేసిక్ ఫిజియలాజికల్ ఫంక్షన్ని చేంజ్ చెయ్యమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు హార్ట్ బీట్ ఉంది, హార్ట్ బీట్ ఎక్కువైపోయింది. హార్ట్ బీట్ ఎక్కువైతే తగ్గించడానికి డ్రగ్స్ వాడతాము. ఆ డ్రగ్స్ అనేది హార్ట్ బీట్ని తగ్గిస్తాయి తప్పితే దాని హార్ట్ ఒక బేసిక్ ఫంక్షన్ ఏంది, పంపింగ్ ఆఫ్ బ్లడ్. బేసిక్ ఫంక్షన్ పంపింగ్ ఆఫ్ బ్లడ్. ఈ బేసిక్ ఫంక్షన్ని మాత్రం ఏమీ డ్రగ్స్ అనేవి డిస్టర్బ్ చేయవన్నమాట. ఈ బేసిక్ హార్ట్ యొక్క బేసిక్ ఫంక్షన్ని డిస్టర్బ్ చేయకుండా హార్ట్ బీట్ ఎక్కువైంది చూడు, ఈ ఎక్కువైన దాన్ని రెగ్యులేట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇలా చేస్తుంది. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ డ్రగ్స్ అనేది ఇలానే ఉంటుంది. ఎక్కువైతే తగ్గిస్తుంది తప్పితే దాని బేసిక్ ఫంక్షన్ని మాత్రం ఎలాంటి చేంజెస్ చేయదు. ఇప్పుడు లంగ్స్ ఫంక్షన్ ఉంది, లంగ్స్ ఫంక్షన్ ఏంది, గ్యాసెస్ ఎక్స్చేంజ్కి. ఆ బేసిక్ ఫంక్షన్లో ఎలాంటి మార్పు ఉండదు. కిడ్నీస్ ఫంక్షన్ బ్లడ్ ప్యూరిఫికేషన్స్కి, ఇంకా ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్లో జరుగుతూనే ఉంటుంది. దానికి చుట్టుపక్కల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఈ డ్రగ్స్ క్లియర్ చేస్తే కానీ బేసిక్ ఫంక్షన్స్ని మార్చు. అలాగే సేమ్ హార్ట్ కూడా అంతే. పంపింగ్ ఆఫ్ బ్లడ్ అనేది ఈ బేసిక్ ఫంక్షన్ని మార్చకుండా ఎక్కువైన హార్ట్ రేట్ని తగ్గిస్తాయి. ఇలా డ్రగ్స్ అనేవి యాక్షన్ చూపిస్తాయి అన్నమాట.
ప్రతి ఆర్గాన్కి వాటి బేసిక్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటి బేసిక్ ఫంక్షన్స్ ఏమీ మార్చకుండా ఓన్లీ ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే ట్రీట్ చేసుకుంటూ డ్రగ్స్ అనేవి యాక్షన్ చూపిస్తాయి అన్నమాట. ఏ యాక్షన్స్ ద్వారా చూపిస్తాయి అని చెప్పేసి కూడా మనకి డౌట్ రావచ్చు. ఏమేమి యాక్షన్స్ ద్వారా డ్రగ్స్ వాటి యాక్షన్స్ని చూపిస్తాయంటే, నెంబర్ 1 స్టిమ్యులేషన్ ఇంక్రీజ్ చేస్తాయి, స్టిమ్యులేట్ చేస్తాయి. ఒక స్పెషలైజ్డ్ సెల్స్ వాటి యొక్క యాక్టివిటీని ఇంక్రీజ్ చేసి డ్రగ్స్ వాటి యాక్షన్ని చూపిస్తాయి. నెక్స్ట్ డిప్రెస్ చేస్తాయి, డిప్రెషన్ ద్వారా. ఓకే, ఇప్పుడు బార్బిట్యూరేట్స్ డిప్రెషన్స్లో తీసుకున్నాను. బార్బిట్యూరేట్స్ ఏం చేస్తాయి? సిఎన్ఎస్ని డిప్రెస్ చేస్తాయి. బార్బిట్యూరేట్స్ డిప్రెస్ ఇస్ ద సిఎన్ఎస్ అనమాట. సిఎన్ఎస్ని డిప్రెస్ చేస్తాయి. ఇప్పుడు ఏ కండిషన్లో? ఎపిలెప్సీ, సీజర్స్ అంటారు, అదే ఫిట్స్ అండి. ఈ కండిషన్స్లోనే బార్బిట్యూరేట్స్ సిఎన్ఎస్ని డిప్రెస్ చేస్తాయి. ఇలా డ్రగ్స్ వాటి యాక్షన్ చూస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇరిటేషన్. సమ్ డ్రగ్స్ విల్ కాజ్ ద corrosion or skin damage, necrosis of cells. ఇలా అంటే డెత్, నెక్రోసిస్ అంటే డెత్, సెల్స్ని చంపేయటం. ఇలా డ్రగ్స్ యాక్షన్ చూపిస్తాయి. ఇంకోటి ఎలాగా? రీప్లేస్మెంట్. నెక్స్ట్ యాంటీ ఇన్ఫెక్టివ్ సైటోటాక్సిక్ యాక్షన్, యాక్షన్. ఈ యాక్షన్ ద్వారా కూడా డ్రగ్స్ వాటి యాక్షన్ని చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి మోడిఫికేషన్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. మోడిఫికేషన్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇలా వీటి యాక్షన్స్ ద్వారా డ్రగ్స్ అనేవి వాటి యాక్షన్స్ని బాడీస్లో చూపిస్తాయి అన్నమాట. ఓకే, డ్రగ్స్ వాటి యాక్షన్స్ని చూపిస్తాయి అని చెప్పాం కదా. స్టిమ్యులేషన్ ద్వారా, డిప్రెషన్ ద్వారా, ఇంకా మోడిఫికేషన్స్ ద్వారా, ఇలా కొన్ని రీప్లేస్మెంట్, ఇరిటేషన్, యాంటీ ఇన్ఫెక్టివ్, సైటోటాక్సిక్ యాక్షన్, వీటన్నిటి ద్వారా డ్రగ్స్ వాటి యాక్షన్స్ చూపిస్తాయి. మరి డ్రగ్స్ వాటి యాక్షన్స్ని చూపించాలంటే బాడీలోకి వెళ్ళి డ్రగ్ టార్గెట్స్కి బైండ్ అవ్వాలి. డ్రగ్ టార్గెట్స్కి బైండ్ అయితేనే వాటి యాక్షన్స్ని చూపిస్తాయి అన్నమాట. ఈ డ్రగ్ టార్గెట్స్ అనే టాపిక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. చాలా ఉంటుంది ఈ టాపిక్ నేర్చుకోవాలంటే. ఈ డ్రగ్ టార్గెట్స్కి డ్రగ్స్ బైండ్ అవటం వలన మనకి బాడీలో యాక్షన్ అనేవి చూపిస్తాయి అన్నమాట. ఓకే, ఈ డ్రగ్ టార్గెట్స్ ఏమేమి ఉన్నాయి? డ్రగ్ టార్గెట్స్ వచ్చేసి 4 టైప్స్ అన్నమాట. వీటి ద్వారా ఈ డ్రగ్ టార్గెట్స్కి బైండ్ అయ్యి యాక్షన్ చూపిస్తాయి. నెంబర్ 1 వచ్చేసి రిసెప్టార్స్. నెంబర్ 2 ఎంజైమ్స్. నెంబర్ 3 carrier proteins. నెంబర్ 4 ion channels. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. డైరెక్ట్ బిట్స్ వస్తాయి దీని నుంచి. లిజన్ కేర్ఫుల్లీ. Through the receptors, through the enzymes, through the ion channels, through the transporters and importers, by physical action, by chemical action, by altering metabolic process, drugs will show their mechanism of action on the particular sites. Through the receptors ద్వారా ఎలా పనిచేస్తాయి అనేది చూద్దాం అన్నమాట. ఇది సెల్ మెంబ్రేన్ అండి. సెల్ మెంబ్రేన్కి రిసెప్టర్ ఇలా బైండ్ అయి ఉంటుంది. ఇది సెల్ మెంబ్రేన్. రిసెప్టర్ డ్రగ్ వచ్చేసి ఇక్కడ బైండ్ అయిపోయి యాక్షన్ చూపెట్టడం స్టార్ట్ అయింది. సెల్ మెంబ్రేన్ మీద ఉన్న ఈ రిసెప్టర్కి డ్రగ్ బైండ్ అయిపోయి డ్రగ్ యాక్షన్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఈ రిసెప్టర్ అనేది లోపల ఉన్న ఎంజైమ్స్ కానీ ఇంకా ఏమన్నా ఏమంటారు ఛానల్స్ కానీ వీటన్నిటికీ బైండ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఈ రిసెప్టర్కి ఏ రిసెప్టర్స్ బైండ్ అయి ఉంటాయి? ఐనోట్రోపిక్ కానీ, ఎంజైమ్ లింక్డ్ కానీ, జీపీసీఆర్ కానీ. ముందు ఇది చూద్దాము. అసలు రిసెప్టర్స్లోనే ఇంకా 4 టైప్స్ ఉన్నాయి. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. రిసెప్టర్స్లో 4 టైప్స్ ఉన్నాయి. ఇంకా ఎంజైమ్స్ వేరే ఉన్నాయి, క్యారియర్ ప్రోటీన్స్ వేరే, అయాన్ ఛానల్స్ వేరే. రిసెప్టర్స్లో 4 టైప్స్ వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి ఐనోట్రోపిక్,
inotropic receptors. Inotropic receptors. Next, G protein coupled receptor. G protein coupled receptors. GPCR. GPCR. Number 3, enzyme linked receptor. Enzyme linked receptors. Number 4, nuclear receptor. Nuclear receptors. These are the 4 types of receptors which are present in drug targets. Okay, ఇంక ఇందులో ఐనోట్రోపిక్లోని కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, జీపీసీఆర్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎంజైమ్ లింక్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, న్యూక్లియర్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఈ సెల్ మెంబ్రెయిన్ ఉంది కదా, ఈ సెల్ మెంబ్రెయిన్కి ఏ రిసెప్టర్ అయితే బైండ్ అయి ఉంటుందో, ఐనోట్రోపిక్ రిసెప్టర్ కావచ్చు, జీపీసీఆర్ కావచ్చు, ఎంజైమ్ లింక్ రిసెప్టర్ కావచ్చు, ఏ రిసెప్టర్ అయితే బైండ్ అయి ఉంటే దానికి డ్రగ్ బైండ్ అయిపోయి యాక్షన్ని చూపించేస్తుంది అనమాట. అది ఏదైనా రిసెప్టర్ అవ్వచ్చు, యాక్షన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. డ్రగ్ అనేది బైండ్ టు ద రిసెప్టర్. దట్ రిసెప్టర్ ఇట్ మే బి ఐనోట్రోపిక్, ఇట్ మే బి ఏ జీపీసీఆర్, ఇట్ మే బి ఎంజైమ్ లింక్డ్, ఇట్ మే బి ఏ న్యూక్లియర్ రిసెప్టర్. Whatever the receptor, drug will bind to that receptor and it starts, so it shows its action అన్నమాట. ఓకే, వీటి ఎగ్జాంపుల్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.